నమస్తే. ప్రస్తుతం మనం కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గ్రామ పంచాయతీ అభ్యర్థి గొడుగు యాదవ్ గారితో ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు గత 5 నుంచి 7 సంవత్సరాల కాల వ్యవధిలో మీ గ్రామంలో చాలా పనులు చేశారు. ఏమేమి పనులు చేశారు, ఇప్పుడు మీకు ఓట్ల ప్రచారం కోసం వెళ్తే గ్రామంలో ఎలా స్వీకరిస్తున్నారు మిమ్మల్ని? అంటే గత 7 సంవత్సరాల్లో అవుతుంది నేను ఓడిపోయి. అప్పటి నుంచి కూడా నేను విలేజ్ని పట్టుకొని డెవలప్మెంట్ చేయాలని నాకు ఒకటి కోరిక సార్. ఏమేమి పనులు చేశారు? అంబేడ్ విలేజ్, చాకలగూడ కానీ కంచమన్నగూడ కానీ. నేను చేసినవి అన్నీ చెప్పాలంటే ఉన్నాయి పనులు. చాకలగూడలో హనుమాన్ టెంపుల్ కట్టించిన 1 విగ్రహాలు. ఆ తర్వాత పోచమ్మ గుడి కట్టించిన. ఇక్కడ ఒక బావి ఉండే మా ఊళ్ళో కేతిరెడ్డిపల్లిలో, ఆ బావి కూడా ఓడిపిన. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా తీసుకొచ్చిన. ఇక్కడ మన కేతిరెడ్డిపల్లిలో ఆడ కూడా చక్రాలు ఉండే, ఆడ కూడా కట్టినాం. అంటే మౌలిక వసతులకు సంబంధించింది అంటే రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, నీళ్ళకి సంబంధించింది కానీ ఏమేమి చేశారు? ఒక 10 లక్షలు పెట్టి ఎస్సీ కాలనీలో మొత్తం బాగా అంత ఊరిదంతా పోయి అక్కడ ఓపెన్ అయితే అక్కడ కాలనీలో మొత్తం స్మెల్ వచ్చేస్తుండే వాళ్ళకి తినకుండా. అది ఒకటి మూపిచ్చేసినాడు. పెద్ద మెయిన్ వాళ్ళు కట్టి పైపులు తెచ్చి, పెద్ద పైపులు తెచ్చి అక్కడ తీసుకెళ్ళిన. ఇంకా సగం ముందు అది కూడా కంప్లీట్ చేస్తాను గెలిచినాక. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఓకే, అదొకటి చేయించేస్తాం. అక్కడ మళ్ళీ ఇక్కడ మైసమ్మ టెంపుల్ కూడా మనం గుర్తు చేయడం జరిగింది. అందరి సమక్షంలో మైసమ్మ టెంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి వాటరు 2 సంవత్సరాల నుంచి ఇంటింటికి అందిస్తున్నాం. 3 విలేజ్లకు డైలీ అందిస్తాం తాగునీరు, ఉచిత వాటర్. తాగునీరు, ఉచిత వాటర్ ప్రతి ఇంటికి అందిస్తాం. రోడ్లు ఏమైనా వేయించారా? రోడ్లు ఏమి వేయించలేదు, ఇంకా వేయిస్తాం. ఇప్పుడు అంబులెన్స్ పెట్టించి. అంటే ఇప్పుడు ఆమ్లెట్ విలేజ్ ఉందిగా, అంటే మన చాకలగూడకి ఇప్పుడు మీకు కేతిరెడ్డిపల్లి నుంచి లింక్ రోడ్ ఏదైతే ఉంది చూసినా కదా, అది కొంచెం గుంతలు ఉంది, ఇబ్బందికరంగా ఉంది. ఆ రోడ్డు వచ్చినాక చేయిస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత చేద్దామంటే అడ్డుపడ్డారు. కాకపోతే ఏంటంటే ఇంకోటి మనం పదవి లేదు, ఏది పోయినాడు ఏమంటే పదవి వస్తే మనం చేద్దామనేది అది ఉంది సార్. అంటే పదవి రాకముందు ఇవన్నీ చేస్తున్నాం, పదవి వచ్చిన తర్వాత చేద్దామని నా ఆలోచన. ఓకే. ఇంకా అంబులెన్స్ ఫ్రీ పెట్టినా. అంబులెన్స్ అంటే వైద్యం సంబంధించి అంబులెన్స్ సర్వీస్ అది పెట్టినా. అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఎనీ టైం లేచి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నా. గత 7 సంవత్సరాల నుంచి కూడా అదే సర్వీస్. అది ఎలా ప్రజలు గుర్తిస్తున్నాను నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా మెడికల్ క్యాంప్ పెట్టించాను. మెడికల్ క్యాంప్ కూడా పెట్టించిన కదా లాస్ట్ 2 years బ్యాక్, 1.5 years. ఇంకా విద్యార్థుల కోసం మీరు ఇంకా వాలీబాల్స్, వాళ్ళకి స్కూల్ టోర్నమెంట్స్ ఇవన్నీ పెట్టిస్తున్నాం. 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్స్ రాపించిన, స్నాక్స్ పెట్టించిన. అంటే అన్ని రకరకాల వాళ్ళకు ఎగ్జామ్ కూడా ఫ్రీ రాపించిన. అంటే వాళ్ళకు సెంటర్లు పడతాయి కదా, ఆ సెంటర్లో కూడా మొత్తం ఫ్రీ నేనే పే చేసిన. ఆటోలు నేనే ఫ్రీ పెట్టేసిన, కోవిడ్ చేసిన. అధికారం లేకపోతే చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఈ అధికారంలో ఉన్నోళ్ళు పని చేయనియరు, ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ను పని చేయనియరు అవకాశంగా. కాకపోతే ఏంటంటే మనం ఆడికి కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా 3 పార్టీల మధ్యలో కూడా నేను ఇండిపెండెంట్గా చేసుకుంటూ వస్తాను. అంటే ఇప్పుడు గతంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ఏం చేయలేడంటారా? అంటే ఆయన కూడా చేయించిండు కదా పనులు. ఆయన పనులు చేసిండు, చేయలేంటలే. నేను నా సొంతంగా పోరాడుతున్నాను. ఆయననే మనం లాస్ట్ టైం నిలబెట్టింది కూడా అట్లా ఏం లేదు. వెంకరెడ్డి అని నిలబెట్టింది. అధికారం ఉంటే ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు నాకు వచ్చింది, నాకే చేయమని చెప్తున్నాను వాళ్ళకు కూడా, అన్న వాళ్ళకు. అంటే ఇప్పుడు మీ ఊర్లో బతుకమ్మ కుంట అటువంటి మీరు ఏమన్నా గెలిచిన తర్వాత? నేను గత 7 సంవత్సరాల నాడు బతుకమ్మ ఎన్నికే నీళ్ళు లేవు. 1000 ఫీట్లు బోర్ వేసిన. ఈ పక్కన కాలనీ ఉంది చిన్నది, అక్కడ వేసిన. అక్కడ నుంచి పైప్ తీసుకొచ్చి బతుకమ్మ నడిపించిన. 7 సంవత్సరాలు నీళ్ళకర ఉండే ఊళ్ళో. కేసీఆర్ నీళ్ళు వచ్చినాక వాళ్ళు బాణాలు పడ్డాయి. అప్పుడు అంతకు ఫస్ట్ నీళ్ళు లేకుండే. బోర్ వేసి 1000 ఫీట్లు నీళ్ళు వేసి గుండం నడిచిన. ఆ గుండం కూడా కట్టిస్తే ఇప్పుడు ఇంకోటి కూరగాయల మార్కెట్ ఉంది ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కింద మార్కెట్ లెక్కనే పెడదామని అది ఒకటి అక్కడ కట్టిస్తాం. అంటే ఇక్కడ పెడదామని అనుకుంటున్నా. అక్కడనే గుండం పక్కన గుండం దగ్గర చేస్తా. అక్కడ బస్ స్టాప్ దగ్గర మంచిగా డెవలప్ చేసి కూరగాయల మార్కెట్ అక్కడనే పెడదామని. ఇక్కడ రోడ్డు మీద స్పీడ్ బండ్లు పోతే నేనే కూర్చుంటారు లైన్, అట్లా కాకుండా అది చేద్దాం. ఇక్కడ ఉంటే కొంచెం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంటుంది. కొన్ని జరుగుతున్నాయి కదా, ఇంతకు రోడ్డు మీద ఎట్లా జరిగింది అట్లా. ఆలూరు దగ్గర యాక్సిడెంట్ అయింది కదా, అట్లా కాకుండా చెప్పలేము. ఎందుకంటే సిటీ వాళ్ళకి తెలియదు, స్పీడ్ వస్తారు, దాన్ని కూడా చేస్తా. ఇంకోటి నేను గ్రామ యువత కోసం ఇంకా మీరు అంటే గెలిచిన తర్వాత మీరు ఏం చేయించాలనుకుంటున్నాను? నేను యూత్ బిల్డింగ్ కట్టిస్తా, అందరికీ కట్టిస్తా. ఎస్సీలకు కానీ కొన్ని లేని వాళ్ళకు, ఇప్పుడు మైనార్టీలకు లేదు, మైనార్టీలకు ఫస్ట్ కట్టిస్తాం యూత్ బిల్డింగ్. ఇక్కడ పైన కాల దుర్గా యూత్ కూడా లేదు, యూత్ బిల్డింగ్ కట్టిస్తాం. ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఓటర్లు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ వార్డులో ఉన్న సమస్యల గురించి కానీ వాటి గురించి కానీ చెప్తున్నారు కదా. అంటే మీకు ప్రధానంగా ఇంకేమైనా సమస్యలు ఏమైనా వినిపిస్తున్నాయా? వాళ్ళ సమస్యలన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను డైలీ తిరుగుతాయి కదా. ఈ వాటర్ వచ్చినప్పుడు వస్తున్నాయమ్మని నేను చెక్ చేస్తాను. వాటర్ ఫిల్టర్ అవుతున్నాయా అయితే లేవని చెక్ చేసి ప్రతి ఇంటింటికి నేను రోజు పోతాను. ఆ స్పందన నాకు ఉంది. వాళ్ళ పనులన్నీ నాకు తెలుసు. కొన్ని రోడ్లు లేవు, ఆ రోడ్లు మోరీలు
అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, అవి కూడా చేయిస్తాం. మీ గ్రామంలో రైతుల కోసం మీరు అంటే గెలిచిన తర్వాత ఏమైనా చేయగలుగుతారా? గ్రామంలో రైతుల గురించి అంటే దారిలో ప్రాబ్లాలు ఉంటాయి, కొద్దిగా తొవ్వలు పోయేటి. ఆ తొవ్వలని క్లియర్ చేసి మంచిగా రోడ్లు వేసిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ లింక్ రోడ్స్ ఉన్నాయన్నమాట కొన్ని. ఇక్కడ ఇంతకుముందు పోయినప్పుడు ఒక బ్రిడ్జి కట్టిన ఉంటుంది, అది మామూలుగా నేను పైపులు వేసుకున్నా వానకాలం పెద్ద వచ్చి కొట్టుకపోయింది అది. దాన్ని మొత్తం ఇక్కడ నుంచి ఆ నక్కలపల్లి చివరి దాకా దాన్ని రోడ్ వేయాలి. ఇక్కడ విలేజ్ నుంచి ఇక్కడ ఏమంటారు సజ్జనపల్లి దాకా, ఇక్కడ ఏమంటారు సాగలగూడెం లింక్ రోడ్డు, ఇంకా ఏదైతే ఎత్మరపల్లి రోడ్డు, ఇవి ఏ ఉన్నా తొవ్వలు మంచిగా చేస్తా. నేను ఏం చేయకపోతే ప్రజలు నాకు వచ్చి అడిగితే నేను కంపల్సరీ నేను చేస్తాను చెప్పి మాటిస్తాను. అంటే ఇప్పుడు ఇంతకుముందు 24 గంటలు కరెంట్ రాకముందు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. 24 గంటల కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని అక్కడక్కడ లూప్ లైన్స్ ఉండడము, ట్రాన్స్ఫార్మర్లో కొంచెం ఇబ్బంది ఉంది కదా, దానికోసం మీరు ఏం చేస్తారు? దాని గురించి రెండే ఉన్నాయి, అంటే నాకు దృష్టిలోకి వచ్చే రెండే ఉన్నాయి. ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు కావాలి, అవి కూడా చేయిస్తాను. నాకు నిన్న మొన్న వచ్చిన వార్త, ఇంతకుముందు అయితే అంత మంచిగానే ఉన్నాయి. లేని వాళ్ళు చెప్పారు ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు చేపిస్తా. ఒకటి మా ఊళ్ళో కూడా ఇక్కడ మా కాలనీలో ఒకటి ఉన్నది, అలా పొలం ఉన్నది, అది తీసి అది కూడా బయట పెట్టిస్తా. అక్కడ కరెంట్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పీసు పోతే అలా చేనులకు ఒకడం అవుతుంది, అది పెట్టిస్తా. ఈ గుళ్ళు గోపురాల కోసం అటువంటి మీరు ఇంతకుముందు ఏమైనా చేసింది ఉందా, లేదంటే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇంకేమైనా చేసేది ఉందా? నేను గత 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేసుకొస్తున్నా. గుళ్ళు కూడా ఇలా నేను చేసుకుంటూ వచ్చిన. అందరి సహకారంతో మైసమ్మ టెంపుల్ చేసినాం, సాగర్ కూడా 2 గుళ్ళు నేను కట్టిన. ఇక్కడ కూడా హనుమాన్ టెంపుల్ కూడా మొత్తం పెద్ద సగం మనమే చేసినాం. మెటీరియల్ ఇవ్వడం జరిగింది మనం. ఇక అక్కడ బావి కూడా 40 ఏళ్ళ బావి ఉండే ఒక బావి, ఆ బావిలో కూడా మనం పెద్ద సగం మనం ఇచ్చినాం. ఇంకా మిగతాలు కూడా ఇచ్చారు కొన్ని పైసలు. మీరు ఈ సందర్భంగా యువతకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? యువతకి ఏంది, వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేను అందుబాటులో ఉండాలి. అన్న ఉండంటే నీకు ఏం పని కావాలో నేను చేసి పెట్టాలి వాళ్ళకు. నేను పని కావాలంటే ఇప్పుడు గ్రామ సర్పంచ్ చేస్తున్నారంటే అది మామూలు విషయం అయింది కాదు. వాళ్ళకు ఒక పెద్ద జీతగాని లెక్క ఉండాలి నేను. అంటే వర్క్ చేయాలి వాళ్ళకు. వర్క్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. ఇలా అవతల వాళ్ళు ఏమి చెప్పినా ఓటర్ వినలేరు. ఇలా ఓటర్ ఆలోచించుకుంటారు. గత 7 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఓటర్ ఆలోచించుకొని ఓటేస్తారు. లాస్ట్ ఓటు ఎన్నిక లోపలికి పోయిన దాకా కూడా ఆలోచించుకుంటారు. మనసులో చెప్పేస్తారు వాళ్ళకి. వాళ్ళు ఎంత మారరాలు. ఆ స్పందన నాకున్నదని నా నమ్మకం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కేదుడపల్లి, కంచమానగూడ, చాకలగూడ ఓటర్లకు మీరు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది అవసరమే లేదు. వాళ్ళకి వాళ్ళు ఓటు వేయంటే కూడా కాదు, వాళ్ళు నన్ను వస్తేనే వెళ్ళగొడుతున్నారు. నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఖచ్చితంగా చేస్తున్నారు, చేస్తారు. ఖచ్చితంగా గెలుస్తారని ధీమాతో ఉన్నారు మీరు? ధీమాతోటి నాకు నన్ను ఆ ధీమా నాకు ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఇచ్చింది నాకు. గత 7 ఏళ్ళ సంది మీరు ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి గెలుస్తారనే ఖచ్చితమైన ధీమాతోనే మీరు ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తారు, 100% ఇస్తాను. ఇది మనతో ఆయన చెప్తున్నది. 7 ఏళ్ళ సంది నేను సర్వీస్ చేస్తున్నా, ఓడిపోయినప్పటి సంది సర్పంచ్ ఎట్లయితే చేస్తున్నాడో నేను అట్నే చేస్తున్నా. గ్రామంలో ఉచిత మంచినీరు ఇవ్వడం జరిగింది, గుళ్ళు గోపురాలు ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులు పెట్టించాను. పుస్తమెట్టలు అంటే పేద వధువర్లకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుస్తమెట్టలు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను ఖచ్చితంగా ఈసారి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీకాంత్.